దాన్ని ప్రారంభిస్తాను. ఈ దినము మనం ధ్యానం చేయడానికి ఏర్పాటు చేసుకున్న వాక్య భాగాన్ని తెలియపరచడానికంటే ముందుగా ఈ ప్రసంగాలను సిద్ధపరచడానికి నన్ను ప్రభావితం చేసిన అంశాన్ని మీ ముందు పెడతాను. సుమారు ఒక 4 సంవత్సరాల క్రితం మేము వరంగల్ ప్రాంతానికి ధర్మసాగర్ అనే ఏరియాకి పాస్టర్ అమ్మకి కలిపి 4 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తారు. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. చాలా మంచి ఉపయోగకరమైన ట్రైనింగ్. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 10 గంటలకి ప్రారంభించబడుతుంది. మేము త్వరగా రెడీ అయిపోయి కూర్చున్నప్పుడు ఒక వరండాలో ఒక చిన్న లైబ్రరీ లాగా బుక్స్ చాలా పెట్టున్నాడు ఆ క్యాంప్ని నడిపించే ఆయన. ఆ బుక్స్ దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని ఆ బుక్స్ని రెఫర్ చేస్తూ ఉంటే ఒక బుక్ నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఆ బుక్ రాసిన గ్రంథకర్త ఎవరంటే బిల్లీ గ్రహం అనే సేవకుడు. తెలుగులో రాశారు, ట్రాన్స్లేట్ చేసినారు. ఆ బుక్ పేరేంటంటే ఆనంద జీవిత రహస్యం. ఏ రహస్యం? ఆనంద జీవిత రహస్యం. అదే ఈరోజు ఈ ధన్యతలన్నిటికీ మనం పెట్టే టైటిల్, ఆనంద జీవితానికి రహస్యాలు. రహస్యము కాదు, రహస్యాలు చాలా ఉన్నాయి కదా, అందుకని ఆనంద జీవితానికి రహస్యాలు. ఆ బుక్ ఆ టైటిల్ చదవగానే ఆ బుక్ని చాలా ఆకర్షింపజేసింది. వెంటనే పరిచయ పలుకులు చదువుకొని తొలి పలుకులు చదివి బుక్లోకి వెళ్ళిన తర్వాత ఆ బుక్ చదివే కొద్దీ ప్రతి పదం ప్రతి లైన్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది, ప్రభావితం చేస్తుంది. వెంటనే ఈ బుక్ నేను ఎత్తుకోపోవడానికి నాకు వాళ్ళు అనుమతి ఇవ్వరు కాబట్టి రాసేద్దాం అనుకుని అవుట్లైన్స్ పాయింట్స్ రాసేసుకుని మనం డెవలప్ చేసుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పి పాయింట్స్ రాస్తూ ఉంటే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ పుస్తకంలో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మిస్ అవ్వకూడదు అనుకున్నా. వెంటనే ఏం చేశానంటే ఆ పుస్తకాన్ని ఫోటో తీసి మన నెల్లూరు ఏబిఎం బుక్ స్టాల్కి ఫోటో పెట్టి, అన్న ఈ బుక్ మీ దగ్గర ఉందా అని అడిగితే ఒక్క కాపీయే ఉంది పాస్టర్ గారు అన్నాడు. వెంటనే నేను ఫోన్పే చేస్తా, ఆ బుక్ ఎవరికి ఇవ్వకూడదు, నువ్వు పక్కన పెట్టని చెప్పిన. నెల్లూరు నుంచి రాగానే నేరుగా వెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకొని ఈ ప్రసంగాలను డెవలప్ చేసిన. నా జీవితాన్ని చాలా పుస్తకాలు ప్రభావితం చేసినాయి. వాటిల్లో ప్రాముఖ్యంగా చెప్పుకోదగ్గ పుస్తకం ఏంటంటే బిల్లీ గ్రహం గారు రాసిన ఆనంద జీవితానికి రహస్యం అనే పుస్తకం. మీకు దొరికితే మీరు కూడా చదవండి. ఈ ప్రసంగాలు విన్నా కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయంటే మన జీవితం పట్ల ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుంది. ఆ పుస్తకాన్ని మనం స్టడీ చేయడం ద్వారా ఈ ప్రసంగాలు విన్నా కూడా మన జీవితానికి చాలా స్పష్టత వస్తుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి ప్రసంగంలో ప్రాముఖ్యమైన విషయం, దాన్ని ఏమంటామంటే పర్వత ప్రబోధం, కొండ మీద ప్రసంగం అంటాం. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సేవా పరిచర్యకు తను తాను ఉపవాస ప్రార్థన ద్వారా సిద్ధపరచుకున్నట్లుగా చూస్తాం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నట్లుగా మనం 1వ వచనంలో చూస్తాం. చదువుతారా? చూడండి ఒకసారి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంట? అప్పుడు ఆయన అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు. శిష్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్న తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన నోరు తెరచి వారికి బోధింపసాగిను. ఏం బోధించినాడు అనేది మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన మొదటి ప్రసంగంలో ఈ విషయాలు ప్రస్తావించడం ప్రారంభించాడంటే ఇది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం గుర్తించాలి. ఏంటి అవి అనేది మనం రానున్న వారాల్లో ధ్యానిస్తూ వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొదటి ప్రసంగంలో దేవుడు ఏం చెప్పాలనుకున్నాడంటే నీ జీవితానికి దేనిని బట్టి ఆనందం వస్తుందో తెలుసా అని చెప్పడం ప్రారంభించాడు. మన జీవితానికి దేన్ని బట్టి ఆనందం వస్తుంది? మనందరికీ ఏమంటారు, కామన్, అందరికీ ఉండే ఆశ ఒకటి ఉంటుంది, కోరిక ఒకటి ఉంటుంది. ఏంటది? ఆనందంగా బ్రతకాలని, సంతోషంగా బ్రతకాలని, ఏ లోటు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ కుదువు లేకుండా, ఎప్పుడూ ఏడవకుండా బ్రతకాలని మనకందరికీ ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. అయితే కోరిక ఉంది, మంచిదే, అందరికీ ఉంది. ఉందా అలాగా? కోరిక అయితే ఉంది, కానీ ఆనందం ఉందా? ప్రతిరోజు ఉండాలని ప్రయత్నం చేస్తున్నా ఆనందం మాత్రం ఉండట్లే. ఎందుకని అట్లాగా? ఆనందంగా బ్రతకడం కోసం మనం చాలా కష్టపడుతున్నాం.
ఆనందంగా బ్రతకడం కోసం చాలా సంపాదించాలని డబుల్ డ్యూటీలు చేస్తున్నాం. ఆనందంగా బ్రతకడం కోసం చాలా ఆలోచిస్తున్నాం. ఆనందంగా బ్రతకడం కోసం ఫ్యూచర్ ప్లాన్స్ కలిగి ఉన్నాం. ఆనందంగా బ్రతకడం కోసం మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆనందంగా బ్రతకడం కోసం ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. ఆనందంగా బ్రతకడం కోసం ఈ ఫీల్డ్లోకి వెళ్దాం, ఆ ఫీల్డ్లోకి వెళ్దాం, ఆ ప్రయత్నం చేద్దాం, ఈ ప్రయత్నం చేద్దాం, ఇలా జాగ్రత్త చేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని చేసినా ఆనందం మాత్రం ఎగిరిపోతుంది. ఆనంద జీవితానికి రహస్యం, అవునండి, ఆనంద జీవితానికి దేవుడిచ్చే రహస్యం ఏంటో ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ధన్యతలు ఈరోజు ఈ ప్రసంగంలో ప్రారంభించిన కానీ ఇంట్రడక్షన్ సెర్మన్ అంటే ప్రారంభ పలుకులు అంటాం కదా మనం, ప్రతి పుస్తకానికి తొలి పలుకులు ఉంటాయి. అట్లాగే ఈ ధన్యతలకి ప్రారంభ ప్రసంగం చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ ప్రసంగానికి కూడా మనం ఒక పేరు పెడదాం. ఏంటి తెలుసండి? ఆనందం కోసం అన్వేషణ. ఏంటి? ఆనందం కోసం అన్వేషణ. అన్వేషణ అంటే మన భాషలో వెతకడం. ఎప్పుడు వెతుకుతాం? మీరు ఇంట్లో చాలా ఎతికారు కదా, ఎతికారు. ఎప్పుడు ఎత్తుకుంటారు? ఒకటి, పోగొట్టుకున్నప్పుడు. వండర్ఫుల్. పోగొట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఉనింది, ఒకప్పుడు మనతో ఉనింది, తర్వాత ఏమైంది? అది మధ్యలో పోయింది. పోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆనందం వెతుకుతున్నామంటే పోయింది అని అర్థం. ఎందుకు పోయిందంటే ఒకప్పుడు ఉండింది, అది కొంతకాలం తర్వాత పోయింది. ఓకే, రైట్, సంతోషం. వెతుకుతున్నామంటే ఇంకో కారణం చెప్తారా? పోయింది కాబట్టి వెతుకుతున్నాం. ఇంకోటి, ఇంకా దొరకలేదు కాబట్టి వెతుకుతున్నాం. వెతికే ప్రదేశాలు, వెతికే స్థలాలు, వెతికే చోట్లు ఏంటో ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ థింగ్స్. మన అనుదిన జీవితంలో మనం వాటి మీద సమయాన్ని, కష్టాన్ని, ధనాన్ని వెచ్చిస్తున్నాం. దేనికోసం అంటే ఆనందంగా బ్రతకడం కోసం, సంతోషంగా బ్రతకడం కోసం. ఓకేనా? కొంతమంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు ఆనంద జీవితాన్ని జీవించడం కోసం, అదే ఆనంద జీవితాన్ని అన్వేషిస్తూ, పరిగెత్తుతూ, ప్రయత్నిస్తూ, ప్రయాసపడుతూ వాళ్ళ జీవిత చివరిలో కొన్ని కొటేషన్స్ చెప్పారు. కొటేషన్స్ అంటే ఏంటి? జీవితం అంటే ఇది అంటాం కదా, అలా. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక లక్షాధికారి ఏమన్నాడంటే, డబ్బుతో సుఖంగా సంతోషంగా ఉండాలని భావించా, నా ఆశ భంగమైంది అన్నాడు. లక్షాధికారి ఆయన, మంచి ధనవంతుడు. ధనవంతుడంటే అతని కాడ చాలా ధనం ఉంది. ధనంతో సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకొచ్చు అని భావించాను, కానీ నా ఆశ ఏమైందంట అంటే ఏమని అర్థం? డబ్బుండడము ద్వారా ఆనందం అనేది ఒకటి. రెండోది, ఒక మంచి నాయకుడు, ఒక మంచి బ్రిటన్ దేశానికి మంచి లీడర్, ఆయన ఏమన్నాడంటే, నా జీవితానికి కావలసిన వనరులన్నీ ఉన్నాయి, జీవించాలన్న ఆశ పూర్తిగా పోయింది అన్నాడట. జీవితానికి కావాల్సినవన్నీ మీరు చెప్పండి, కొన్ని పదాలు చెప్పండి. జీవితానికి కావాల్సినవి ఏంటి? ఎండాకాలం అయితే ఏసీ, ఫ్రిడ్జ్, నిద్రపోవడానికి కావలసిన ఏ నొక్కుళ్ళు లేకుండా ఉండే మంచిగా అటు పడుకునే తప్పక నిద్ర వచ్చేటట్టు మంచి మంచం, ఇక మంచి మంచి సౌకర్యాలు ఇంట్లో. ఓకే, ఇంకా మనకు వట్రోలు ఏమేమి కావాలో మీకు బాగా తెలుసు. ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్, ఇంకా లాకర్లో మంచి మంచి నగలు కదా, అవునండి. ఇవన్నీ నాకున్నాయి అన్నాడు ఆయన. ఇవన్నీ నాకున్నాయి. నాయకుడు అంటే ఇది కూడా ఉంటుంది, మంచి పలుకుబడి. ఎంతోమంది ఆయన వెంబడిస్తూ ఉంటారు, మంచి అధికారం ఉంటుంది ఆయనకి, నాయకుడు కాబట్టి. అయినా నాకేం లేదు తెలుసా? జీవించాలన్న ఆశ లేదు అన్నాడు. డబ్బులో లేదని ఆయన, తర్వాత ఎందుకు లేదన్నాడు? అన్నీ ఉన్నా బతకాలన్న ఆశ లేదన్నాడు. అంటే అన్నీ ఉన్నా నా జీవితంలో ఏం లేదని అర్థం? ఆనందం దొరకలేదు నాకు, ఎన్ని ఉంటే చాలనుకున్నా కానీ నాకు వాటి ద్వారా ఆనందం రావట్లేదు అని అన్నాడు. ఒక యవనస్తుడు 23 సంవత్సరాలకి జీవితం మీద ఆశలు కోల్పోయినా అని చెప్పాడట. 23 సంవత్సరాలకే ఏదో ముసలమ్మనో ముసలి తాత, ఏ తాత ఏం సంగతి, ఎట్లా ఉన్నావు అని అంటే, ఏముండవు ఆయన, ఎప్పుడెప్పుడు బాగుంది రెడీగా ఉన్నా అన్నాడు. బాగుంటుంది. ఎందుకంటే ఆయన అన్ని చూసేసినాడు, అన్ని అనుభవించేసినాడు, అన్ని తెలుసుకున్నాడు. ఆయన జీవితం ఆయనకి మంచి పాఠాన్ని నేర్పించింది. కాబట్టి
ఎదికేగా ఉండడం కంటే పాడడం మీద అన్ని నొప్పులు పుడుతున్నాయి, అందరికీ భారం అయిపోయినా అని చెప్తే అదొక అర్థం ఉంటుంది. 23 సంవత్సరాలకే. సో తన యొక్క యవ్వనాన్ని బట్టి అతనికి ఆనందం అనేది దొరకల, తనకున్న సౌకర్యాలను బట్టి ఆనందం అనేది ఆయనకి దొరకల, తనకున్న ధనాన్ని బట్టి ఆనందం అనేది అతనికి దొరకల. ఒక మంచి డాన్సర్ అనిందంట, ఏమని అనిందంటే, నా జీవితంలో నేను ఎప్పుడు ఒంటరిగా లేను, నా జీవితంలో ఎప్పుడు చూసినా చుట్టూ ప్రజలే ఉండేవాళ్ళు, జనాలు ఉండేవాళ్ళు, వాళ్ళు జేజలు కొట్టేవాళ్ళు అని అర్థం, కానీ నా జీవితంలో ఎప్పుడూ సంతోషాన్ని నేను కనుగొనలేదు అని చెప్పిందంట. అంటే ఇప్పటి వరకు ధనాన్ని బట్టి ఆయనకి ఆనందం దొరకలేదని చూసాం, సౌకర్యాలను బట్టి ఆనందం దొరకలేదని చూసినాం, తర్వాత ఏం చూసినాం, స్ట్రెంగ్త్ బలాన్ని వయసును బట్టి ఆనందం దొరకలేదని చూసినాం, తర్వాత ఏం చూస్తాం తెలుసా, చుట్టూ ఉన్న ప్రజలను బట్టి, వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు, ఎవరైనా చుట్టూ ఉన్న ప్రజలను బట్టి జీవితానికి ఏం దొరకలేదంట, ఆనందం దొరకలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, మరి ఇంక దేంట్లో దొరుకుతుంది? చర్చిలో ఉన్నాం కాబట్టి దేవుడి పేరు చెప్పకపోతే బాగుండదని చెప్పి దేవుడి వల్ల వస్తుంది ఆనందం అని మాత్రం చెప్పాకండి. ఒకవేళ మీరు దేవుడి వల్ల అన్నారనుకోండి, వెంటనే ఇంకొక మాట నేను చెప్పేస్తాను ఇప్పుడు వెంటనే. ఎందుకు తెలుసా, ఒకసారి ఇలాగే చెప్పిన ఒక చర్చిలో, వాళ్ళు కూడా మనలాగే కొద్దిగా సెటిల్డ్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ మాట చెప్పిన. ఏమన్నానంటే, చెప్పండి వీళ్ళు చెప్పినారు, నాకు దీంట్లో దాంట్లో దొరకలేదు ఆనందం అని చెప్పినారు, మరి దేంట్లో దొరకదు ఆనందం అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, యేసయ్యను బట్టి ఆనందం దొరుకుతుంది అన్నారు. అప్పుడు నేనేమని తెలుసా, ఓకే, మీ చేతులకి, కాళ్ళకి, చెవులకి, ముక్కలకి, మెళ్ళలో ఉన్నవన్నీ తీసేసి, తర్వాత మీ పర్సులో ఉన్నవన్నీ తీసేసి ఆ సందాలు వేసి వెళ్ళిపోతారా అన్న. అట్లా కుదరదు, అట్లా కుదరదు. వాటి వల్ల నీకు ఆనందం లేదని చెప్పినావు కదా, నువ్వు ఏసే వల్ల ఆనందం చెప్పినావు కదా, బైబిల్ ఉంది చేత చాలు మరి వదిలేస్తావా అని అంటే కుదరదు అది. అందుకని ఏమన్నా, ఏసయ్య వాళ్ళ ఆనందం అని మాత్రం చెప్పొద్దు అని చెప్పిన. ఓకే, వాస్తవానికి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. 2 విషయాలు. మీ యందు నా సంతోషం. ఎవరి సంతోషం? ఏ వచ్చిన అవును, ఏ వచ్చిన చదివిన మనం ఏం చూడాలి తెలుసా? ఎవరు ఎవరితో, ఎవరు ఎవరితో. ఇప్పుడు ఎవరు? యేసు ప్రభు. ద్రాక్షావళిని నేను అన్నాడు కదా 1వ వచనంలో, అయిపోయి యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఆ తర్వాత మనం కలిసి వాక్యాన్ని నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో సార్, అటు కుదరదు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏమో ఇజ్రాయెల్ ప్రజలతో, ఇప్పుడు మనతో. ఓకే, మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ యందు, మన యందంట, మన యందు ఎవరు సంతోషం? యేసయ్య సంతోషం. ఇప్పుడు భక్తి ఎలా అయిపోయింది తెలుసా? ఉల్టా, తలకిందులు అయిపోయింది. ఆయన సంతోషం పక్కన పెట్టావు, నువ్వు ఎందులో సంతోషిస్తావు? ఆయన దేవుడిని ఇస్తాడు అని చెప్తున్నావు. ఏముంటే సంతోషిస్తావు? ఆయన దేవుడు నీకు ఇస్తాడు, ఇబ్బందిలే. ఏసీ నీకు లేకపోయినా పర్లా, ఇంటే సార్లు నీకు సంతోషంగా ఉండగలవు అని చెప్తున్నారు. దాన్ని ఆశీర్వాదం అని భ్రమ పెడుతున్నారు. అర్థమవుతుంది? అబ్రహాం దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఏ ఇచ్చి ఆశీర్వదించాడు? పశు సంపదని, డబ్బుల్ని, అవన్నీ ఇచ్చి ఆశీర్వదించాడు అనుకుంటున్నారా? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అర్థం ఏంటి? అబ్రహాముకి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయనను కలిగి ఉండడం. ఇప్పుడు ఏమంటే తెలుసు ఇక్కడండి, మీ యందు నా సంతోషం. తర్వాత అదండి 2 విషయాలు చెప్పాడు అక్కడ. మీ యందు నా సంతోషం అని అంటూ మీ సంతోషం. దేంట్లో ఉంది మన సంతోషం? ఫస్ట్ చెప్పాడు కదా, నా సంతోషం మీ యందు ఉండాలని అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు మీకున్న చూసారా సంతోషం, ఆ సంతోషం పరిపూర్ణం అవ్వాలన్నాడు. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చిన సంతోషం? అది అంతే. నా సంతోషం ముందుగా అన్నాడు కదా, నన్ను బట్టి వచ్చే సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను మీకు ఈ సంగతులు చెప్తున్నా అన్నాడు.
అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి సింపుల్గా అర్థమయ్యే విషయం ఏంటంటే, మన జీవితానికి కావలసిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? సంతోషము ఎక్కడ ఉందని, సమాధానము ఎచ్చట నాకు దొరికేదని జగమంతా వెతికాను, జనులందరినీ అడిగాను. ఉందా ఆ పాట? జయపాలన్న ఎక్కువ పాడేవాడు ఆ పాట. జయపాలన్న దగ్గర ఒక అన్న ఉండేవాడు, అన్న పేరు మర్చిపోయినాను నేను. ఆ అన్న కూడా మంచి పాస్టర్ గారే. ఎక్కువ శాతం జయపాలన్నతో పాటు పక్కన పుడుకుని పాడేవాడు అన్న ఆ పాట. జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, తర్వాత చివరికది నీలోనే కనుగొన్నా అన్నాడు. ఎక్కడ దొరికిందంటే ఆయనకి స్థిరమైన ఆనందం యేసయ్యలో దొరికింది. డబ్బులో ఆయనకి దొరకలా, చుట్టూ సౌకర్యాల్లో ఆయనకి దొరకలా, మంది మార్బలములో ఆయనకి దొరకలా, స్ట్రెంత్ బలంలో యవ్వన వయసులో ఉన్న శక్తిలో ఆయనకి దొరకలా ఆనందం. కానీ చివరికి ఎక్కడ దొరికిందంట? యేసయ్యలో ఆనందం దొరికింది. యేసయ్యలో దొరికే ఆనందం మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. సిఎస్ లూయిస్ అనే సేవకుడు ఏమన్నాడంటే, సంతోషం అనేది పరలోక నివాసుల యొక్క అసలైన జీవితం అన్నాడు. సిఎస్ లూయిస్ అనే సేవకుడు, గొప్ప సేవకుడు, ఏమన్నాడంటే ఆనందం అనేది పరలోక నివాసుల యొక్క అసలైన జీవితం అన్నాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. అది చాలా చీప్గా మనం దాన్ని ఏమంటారు ట్రీట్ చేస్తాం. ఒక నలుగురు భార్య భర్త, ఇద్దరు చిన్నపిల్లలు ఉదయాన్నే నిద్ర లేచి బ్రష్ చేస్తారో లేదు తెలియదు, స్నానం చేస్తారో లేదు తెలియదు, మంచి బట్టలు వేసుకుంటారో లేదు తెలియదు, ఒక్కొక్కరు ఒక్కొక్క టిఫిన్ పట్టుకుని ఊరి మీదకి వస్తారు. ఎవరోళ్ళు? ఎవరండి? భిక్షం ఎత్తుకునేవాడు. టిఫిన్ పట్టుకునే అనగానే మీకు అర్థమైంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి వెళ్తారు, ఏదో అన్ని దాంట్లో వేసేస్తారు. అన్ని దాంట్లో వేసేసుకున్న తర్వాత నలుగురు ఒక చోటుకు వస్తారు. ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చొని 4 టిఫిన్లు ముందు పెట్టి, వాళ్ళ టిఫిన్లోది వీళ్ళు, వీళ్ళ టిఫిన్లోది వాళ్ళు వేసుకొని, చూడండి వాళ్ళ దగ్గర కూర్చొని ఎంత జల్సాగా తింటారో, ఎంత ఆనందంగా తింటారో, ఎంత కల్మషం లేకుండా తింటారో. కూర్చోడానికి తాప కూడా లేదు వాళ్ళకి. మృక్కాలు పక్కనుందేమో పాపం. కానీ వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషం కోట్లకు పడగలెత్తిన వాళ్ళ మధ్యలో కూడా లేదు. ఎట్లొచ్చిందంటారు? ఒకసారి BMW కారులో ఒక మంచి ఏమంటారు వ్యాపారవేత్త మంచి, ఇంకా BMW కార్ అంటే దానికి ఫెసిలిటీస్ వేరే ఉంటాయి కదా, ఆ ఫెసిలిటీస్ మధ్య కూర్చొని దిగులుగా ఇట్లా కూర్చొని పోతా ఉన్నాడట. BMW కారు ఏంది, అంత పెద్ద వ్యాపారవేత్త దిగులుగా ఇటు కూర్చొని పోవడం ఏంటి? దిగులుగా ఇటు పోతా ఉంటే రోడ్డు పక్కన ఒక ముసలాయన గోసు పెట్టుకొని, బన్నీ కూడా లేదు, చెట్టు కింద ఒక చిన్న రాయి మీద కూర్చొని, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఒక చిన్న చెట్టు కింద రాయి మీద కూర్చొని పక్కపక్క నవ్వుకుంటున్నాడట. ఈయనకి చాలా కోపం వచ్చింది. నేను ఇంత గొప్ప ధనవంతుడిని, ఇంత గొప్ప వ్యాపారవేత్తని, ఇంత లగ్జరీ జీవితాన్ని కలిగి ఉన్నా నా ముఖంలో సంతోషం లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు, ఒంటి మీద బనీ కూడా లేదు, ఇంత ఎండలో కూర్చొని ఆ చెట్టు కింద రాయి మీద కూర్చొని ఈ ముసలాయన ఇంత సంతోషంగా అని చెప్పి, అబ్బో బట్టే పోయి అడగాల ఆయన్ని అని చెప్పి కారు పక్కన పిచ్చి నేరుగా ముసలాయన కాడికి పోయి, ముసలాయనా నా జీవితంలో ఇన్నున్నాయి కానీ నేను సంతోషంగా లేను, నీ జీవితంలో ఏం లేవు, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు, మరి నువ్వు ఎందుకు అట్లా నవ్వుకుంటున్నావు, అంత సంతోషంగా అంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అనంటే, ఆ పెద్ద ఆయన చెప్పాడంట, నాయనా నీ జీవితంలో అన్నీ ఉండొచ్చు కానీ నా జీవితంలో ఉన్న ఒక్కటి లేదు నీ జీవితంలో, అందుకనే అన్నీ ఉన్నా సున్నాతో సమానంగా ఉంది పరిస్థితి అని చెప్పాడంట. ఏంటయ్యా అని అడిగితే, నా జీవితంలో యేసయ్య ఉన్నాడు అని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య దగ్గర దొరకనిది నాకు ఇంకెందులోనూ దొరకట్లేదయ్యా అన్నాడు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, యేసయ్య కంటే నీకు డబ్బులు ప్రాధాన్యం కదా, యేసయ్య డబ్బులు ఇస్తాడు కాబట్టి దాంట్లో నీకు సంతోషం దొరుకుతుంది అని చెప్తున్నారు. మీలో చాలా మంది చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి చాలా డబ్బులు సంపాదించే ఉంటారు. ఫస్ట్లో సంపాదించిన ఇప్పుడు దాకా ఉన్నాయా సార్? లేవు. ఎట్ట పోయినాయి? ఎట్ట ఇప్పుడు సంపాదించున్నారు కదా, కొంత ఉంది కదా మన చేతిలో, ఏదో కొంత ఉంది, అది రేపు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు మన ఇంట్లో సౌకర్యాలు ఉన్నాయి కదా,
అవన్నీ పర్మనెంట్గా ఉంటాయా? మనతోటి ఉండవు. మనకు బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ పర్మనెంట్గా ఉంటాయా? ఉండవు. మన చుట్టూ నలుగురు ఉన్నారు కదా, చెప్తారు బెల్లం ఉన్నప్పుడే చుట్టూ బెల్లం అయిపోయిన ఆటోమేటిక్గా ఈగలు పోవు అని చెప్పాలి, అయ్యి వెళ్ళిపోతాయి. ఏమర్థమైంది సార్? మన చుట్టూ మనుషులు ఉన్నారంటే మన కాడ ఏదో ఉందని అర్థం. అది అయిపోగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మీకు తెలుసా అండి, 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు ముఖ్యమంత్రి అయ్యగారు. అర్థమవుతుందా? 5 సంవత్సరాల్లో ఒక్కరోజు ఉండమన్నా ఉండనీరు, పాప అంటారు, తరిమేస్తారు సెక్రటరియట్లోంచి. ఏమర్థమైంది? ఏది పర్మనెంట్ కాదు అని అర్థమైంది. కానీ వాటిలో సంతోషాన్ని వెతకడం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం కోసం అంట కొన్ని స్థలాల్లో వెతికారంట. నేను 3 గుర్తు చేసి ముందుకెళ్తా. సంతోషం కోసం వెతకకూడని స్థలాలలో వెతుకుతూ ఉన్నారు. మొట్టమొదటిది క్రయ విక్రయాలు జరిగే చోట. ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదండి, ట్రాన్సాక్షన్స్ లో ఎక్కువ సంతోషం ఉందని భావిస్తున్నట్టు చాలా మంది. అదే ఏమంటారు ఏమంటారు సార్, సెన్సెక్స్ అంటాం కదా మనం. ఇదంట సార్, వాటిని గుర్తు రావట్లేదు నాకు. స్టాక్ మార్కెట్లో సంతోషం ఉందని చెప్పి చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. రాత్రి తలకిందులు అయిపోతున్నాయి పరిస్థితులు. లక్షాధికారి రాత్రికి పొద్దులేసరికి భిక్షాధికారి అయిపోతున్నాడు. దాంట్లో సంతోషం స్థిరంగా లేదు. తర్వాత ఉల్లాసం కలిగించే స్థలాలకు పరిగెత్తారంట. ఏంటవి? కొన్ని పేర్లు చెప్పండి. సినిమా హాళ్ళు. లోపలికి ఎంత డిసప్పాయింట్మెంట్తో వెళ్ళామో, వాళ్ళు ఎంత నవ్వుపిచ్చినా అని అంటాం, కానీ బయటకు వచ్చినప్పుడు అది ఏడుపుతూ వస్తాం. అవునా? ఇంకో మాట చెప్పనా, లోపలికి పోయేటప్పుడు ఒక 100 రూపాయలు మన జేబులు ఉన్నాయి, లోపలికి పోయేటప్పుడు 100 రూపాయలు టికెట్ కొనుక్కొని పోతే 100 రూపాయలు కూడా పోయా అంటే ఏమని అర్థం? డిసప్పాయింట్మెంట్ పెరిగిందే కానీ తగ్గలా. మీకు చెప్పనండి, పెయిన్ రిలీఫ్స్ ఉంటాయి కొన్ని, స్ప్రే కొట్టడానికి. రిలీఫ్ అంటే అర్థం ఏంటి? తాత్కాలిక ఉపశమనం, పర్మనెంట్ సొల్యూషన్ కాదది. చాలా మంది పెయిన్ రిలీఫ్ కోసం ప్రయత్నం చేస్తారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతకట్లే అని అర్థం. 3వది శాశ్వతంగా తృప్తిని ఇవ్వని వాటి కోసం ధనాన్ని ఖర్చు పెడతారంట. చెప్పండి, బెట్టింగ్స్ శాశ్వతంగా ఏమివ్వవు, తృప్తినివ్వవు. గుర్రపు పందాలు ఇప్పుడున్నాయి, క్రికెట్ బెట్టింగ్స్, అనేక రకాల బెట్టింగ్స్ రాబట్టి జూదం అంటారు దాన్ని. అది వ్యాపారం కాదు, జూదం. క్రైస్తవ్యానికి ఒక ఏమంటారు వ్యసనం చెప్పనండి మీకు, మనీ స్కీమ్. చిన్నపిల్లలకి తెలియకపోవచ్చేమో కానీ పెద్దవాళ్ళకి ఈ పదం బాగా తెలుసు. మీకు చెప్పనా ఒక చిన్న స్టేట్మెంట్, ఊరికినే వచ్చింది ఖచ్చితంగా నిలబడదు, నేను దాచిపెట్టిన. రెక్కలు ముక్కలు చేసుకుని చెమట చిందించి కష్టపడి సంపాదించిందే నిలబడితే తప్ప ఊరికినే వచ్చింది ఊడ్చుకుని పోద్ది, ఉన్నది కూడా. పవిత్ర వాళ్ళ అన్న నాకు ఫోన్ చేసినాడు, నేను అప్పుడు చెన్నైలో పనిచేస్తున్నా. ఈ మనీ స్కీమ్ వచ్చినప్పుడు, మనీ స్కీమ్ తెలుసు కదా మీకు, ఇంకేమైనా పదం వాడారా? హిమ్ము, 2 ఒకటే కదా. నేను చెన్నైలో జాబ్ చేస్తా ఉన్నప్పుడు రవికుమార్ 10,000కి ₹1,00,000 ఇస్తారు, డేస్ తగ్గితే పెడదామా అన్నాడు. అప్పుడు చెప్పిన నేను, ఎవరు ఇస్తున్నారు, ఎట్టిస్తారు అని అడిగిన. ఎవరో మిషనరీసు క్రైస్తవులు పంపిస్తున్నారట అన్నాడు. ఊరికి వచ్చింది ఎప్పటికీ మనకు నిలబడదు, 4 రోజులాగు అసలు సంగతి బయటకు వస్తుందని చెప్పిన. మీకు తెలుసా అండి, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా మంది గొప్ప గొప్ప సేవకులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. తెలుసా అండి, సేవే లేకుండా పోయింది. పేర్లు వద్దులే, పాలన ఇక్కడికి వచ్చాడు కదండి, అన్న కూడా డిస్టర్బ్ అవడానికి, సేవ పరిచయం డిస్టర్బ్ అవడానికి మనీ స్కీమే కారణం. చాలా మంచి సేవకుడు ఐజయ్య, బ్లైండ్ గుడ్డి పాస్టర్ గారు, గొప్ప సేవకుడు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి. తెలుసా అండి, ఎంతో గొప్ప గొప్ప సేవకులు ఊరికినే వచ్చే వాటి కోసం. బైబిల్ ఏం చెప్తుంది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు కొందరు దాన్ని ఆశించి వాళ్ళని వాడే పొడుచుకొని చచ్చిపోయారని చెప్పి బైబిల్ చెప్తుంటే ఏం చెప్పినారు? మీరు పెట్టండి ఊరికినే ఇస్తాడు అని చెప్పి చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు చనిపోవడాన్ని బట్టి అనాథలు అయిపోయారు. దేనికి తెలుసా అండి? మనీ స్కీమ్లో అన్ని తీసేసి పెట్టడాన్ని బట్టి, ఊరికి డబ్బులు వచ్చేస్తాయంట అని చెప్పి. సో ఏమని చెప్పినంటే, ఆనందంగా బ్రతకడం కోసం వెతకకూడని స్థలాల్లో చాలా మంది వెతికారు. ఒకసారి ఈ వాక్య భాగం చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం
1వ వచనం 2వ వచనాన్ని మనం చదువుకొని త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చదువుతారండి అమ్మా. దప్పికగొన్న వారులారా నీళ్ల ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ఇక్కడి నుంచి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు. ఏం చెప్తున్నాడండి యెషయా ప్రవక్త? ఆనాటి ఇజ్రాయెల్ ప్రజల్ని ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఆహారము కాని దాని కొరకు మీరేలా డబ్బుల్ని ఖర్చు పెడతారు అని చెప్పాడు. అది ఆ రోజుల్లో ప్రశ్న. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి అది అవసరం కాబట్టి యెషయా ప్రవక్త వాళ్ళు అలా ప్రశ్నించాడు. అదే యెషయా ప్రవక్త 2026లో ఉన్న పరిస్థితులను చూసి ప్రశ్నించమంటే ఏమని ప్రశ్నిస్తాడు తెలుసా? ఒక 4 విషయాలు మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తా. మొదటి విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న యెషయా ప్రవక్త వాళ్ళని అలా ప్రశ్నించాడు కదా. ఈ రోజుల్లో యెషయా ప్రవక్త ప్రశ్నించాలంటే నేను ముత్తుకూరుకు వచ్చేటప్పుడు ఇది బాగా గమనించుకుంటూ వస్తా. ఆర్టీసీ ఆ ఏరియాకి వచ్చేసరికి, ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాకి వచ్చేసరికి ప్రజలు చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు. సిటీస్లో అయితే ఇంకా చెప్పబడలే. పక్క వ్యక్తితో జస్ట్ హాయ్ బాయ్ అనుకునే పరిస్థితులు కూడా ఉండవు. ఎవరు పలకరించుకోరు. విశ్రాంతి లేకుండా హడావిడిగా ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటారు. నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు నాకు ఆ సందర్భం బాగా గుర్తొస్తుంది. చాలా మంది చాలా బిజీగా ఉంటారు. అదే యెషయా ప్రవక్త ఈ 2026లోకి వచ్చి విశ్రాంతి లేకుండా ఇటు అటు చాలా బిజీగా తిరుగుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారి అతను ఆపి, నువ్వు కోరుకుంటున్నది నీకు దొరికిందా అని ప్రశ్నిస్తాడేమో. నువ్వు దేనికోసమైతే నిద్రాహారాలు మానేసి విశ్రాంతి లేకుండా హడావిడిగా తిరుగుతూ ఉన్నావో, డబుల్ డ్యూటీల మీద డబుల్ డ్యూటీలు, అన్నం తినడానికి కూడా నీకు ఆలోచన రాకుండా పని మీద దృష్టిని పెట్టి నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, ఆశపడుతున్నావు కదా, నువ్వు దేనికోసమైతే ఎంత కష్టపడుతున్నావో విశ్రాంతి లేకుండా, అది నీకు దొరికిందా అని ప్రశ్నించేవాడంట. రెండోది, డబ్బు పేరుతో తొలతూగుతున్న వ్యక్తిని చూసి నువ్వు కోరుకుంటుంది, నువ్వు కావాలని కోరుకుంటుంది నీకు దొరికిందా? ఉదాహరణకి అనిల్ అంబానీని మనం అడిగి, అన్నా మా దేశంలో నువ్వు చాలా గొప్ప ధనవంతుడివి, చాలా అని అడిగే మనకి ఏం చెప్తాడు? చాలు అని ఒక్కరని అంటారన్నా? అన్నారు. చాలు అట, ఇంకా సంపాదించాలి, ఇంకా కావాలి, అందుకనే మా బ్రాంచెస్ అన్ని దుబాయ్కి మార్చేస్తున్నా అని చెప్తాడు. ఎందుకని? ఆయన కోరుకున్నది, కావాలని కోరుకున్నది ఇంకా ఆయనకి దొరకలా. విశ్రాంతి లేకుండా ప్రయాసపడుతున్న వ్యక్తికి కావాలని కోరుకున్నది ఇంకా ఆయనకి దొరకలా. బలగాలను వెంటబెట్టి తిరుగుతూ మంచి పరిశ్రమలను స్థాపించిన ఒక మంచి వ్యాపారవేత్తని ఉద్దేశించి, అన్నా నువ్వు ఏదైతే ఆశించావో దాన్ని పొందగలిగావా? నువ్వు ఏదైతే ఆశించావో దాన్ని పొందగలిగావా అంటే, ఇన్ని ఏమంటారు దాన్ని కంపెనీస్ ప్రారంభించినావు కదా, ఇంతమంది ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, ఇంతమందిని నువ్వు కలిగి ఉన్నావు కదా, నువ్వు ఏదైతే ఆశించినవో అది నువ్వు పొందగలిగినావా అంటే ఏం చెప్తాడు? నోనో, ఆ రాష్ట్రంలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా అంటాడు. అవునండి. నెంబర్ 4, 4వది, మంచి గృహం కలిగి, అనిల్ అంబానీకి మంచి ప్యాలెస్ ఉందంట, మీకు తెలిసిన విషయమే. ఈ రోజుల్లో నిన్నో మనం చూసినా వాళ్ళ కొడుకంట 30 కోట్ల వాచ్ ఉందంట. వాచ్ 30 కోట్ల రూపాయలంట. అంత మంచి లగ్జరీ లైఫ్ కలిగి, మంచి వెహికల్స్ కలిగి, మంచి సౌకర్యాలు కలిగిన వ్యక్తి, సామర్థ్యం కలిగిన వ్యక్తిని మనం ఆపి, మీరు కోరేది మీరు పొందగోరుచున్నారా, పొందుకున్నారనంటే ఆయన ఏమంటాడు? సరిపోదు అంటాడు. అర్థమవుతుందండి? యెషయా ప్రవక్త ఆ రోజుల్లో వాళ్ళని అలా ఆహారము కానిదాని కొరకు మీరు ఎలాగో రోకల్ని ఖర్చు పెడుతున్నారు అని ప్రశ్నించాడు. కానీ ఈ రోజుల్లో ఉంటే ఇలా ప్రశ్నించుండేవాడేమో. అయితే వీటన్నిటికీ దేవుడు చెప్పే సమాధానం ఒకటి. దానికంటే ముందుగా మానవుడు అన్వేషించే 3 విషయాలు చెప్పి దేవుని యొక్క సమాధానం చెప్పి ప్రసంగాన్ని ముగిస్తా. మనం దేనికోసం వెతుకుతాం? సంతోషం కోసం అని చూసాం కదా. అయితే మానవుడు 3 విషయాలను వెతుకుతాడట. మొట్టమొదటిది ఏంటంటే
ప్రశాంతంగా, సమాధానంగా, శాంతిగా బ్రతకడం కోసం అన్వేషిస్తాడంట. ప్రతి ఒక్క వ్యక్తి పీస్ఫుల్గా బ్రతకడం కోసం అన్వేషిస్తాడంట. రెండోది ఏంటంటే ఉద్దేశం కోసం అన్వేషిస్తాడంట. ఉద్దేశం అంటే ఏంటి తెలుసా? నేను ఎక్కడి నుంచి వచ్చా, ఎందుకున్నా, రేపు నా పరిస్థితి ఏంటి, దానికి నేను జవాబు తెలుసుకోవాలి అని అన్వేషిస్తాడట. అర్థమవుతుందండి? ఏముందలే అని ఎవరు అనుకోరు. ఒకరోజు కాకుండా ఒకరోజు నేను ఏం చేస్తాను తెలుసా? నేను ఎట్లా వచ్చినా, ప్రస్తుతం నేను ఎందుకున్నా, రేపు నా భవిష్యత్, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే రేపు నేను ఎక్కడ ఉండబోతున్నా అని అన్వేషిస్తాడంట ప్రతి ఒక్క మనిషి. కొంతమందికి జవాబు దొరికింది ఆ అన్వేషణలో. ఏం తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ యొక్క పరీక్ష, పరిశీలన, పరిశోధన. నీ ప్రారంభం దేవుడు అని తెలుసుకోగలిగారు, నీ కొనసాగింపు దేవుడు అని తెలుసుకోగలిగారు, నీ ముగింపు కూడా దేవుడే అని తెలుసుకోగలిగారు. అందుకని వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే దైవాన్వేషణ చేయడం ప్రారంభించారు. ఏ అన్వేషణ? దైవాన్వేషణ అంటే అర్థం ఏంటంటే హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అని అన్వేషించడం, సెర్చ్ చేయడం ప్రారంభించారు. కొంతమంది చెట్ల కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించారు. షేవింగ్ చేసుకోకుండా, కటింగ్ చేసుకోకుండా, బట్టలు ధరించకుండా, పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటే ఫ్యామిలీస్ని విడిచిపెట్టేసి దేవుడిని చూడాలా, దేవుడు ఎవరు తెలుసుకోవాలా, దేవుడితో మాట్లాడాలని చెప్పి జీవితం అంతా కూర్చున్నా కనపడలా. బేసికల్లీ ఆయన కనపడ్డు, అనగానే లేడని కాదు. ఓకే, కనపడకపోయేసరికి కొంతమంది ఏం చేశారు తెలుసా? లేడు అని చెప్పేశారు. వాళ్ళే నాస్తికులు అన్నారు. కొంతమంది ఎవరు తెలుసా? ఉన్నాడు దేవుడు, అదిగో ఆయనలోనే ఉన్నాడు అని చెప్పారు. ఆయనే దేవుడు అని చెప్పి ఆరాధించడం స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు ఏమవుతుంది మీకు? ఒకప్పుడేమో అందరూ భారతదేశంలో ఎక్కువ శాతం మంది ఆయన ఆరాధిస్తూ వచ్చినారు. ఇప్పుడేమంటే కాదాయన, ఆయన దేవుడు కాదాయన అంటారు. వాళ్ళకి వాళ్ళే విభేదిస్తున్నారు. అర్థమవుతుందా? సో దైవాన్వేషలో దేవుడు ఎవరు పరిశోధించే ప్రక్రియలో కొంతకాలం ఈయన దేవుడిని భావించినా కానీ కొంతకాలం తర్వాత ఆయనకి చరిత్ర ఆధారాలు లేవు కాబట్టి, సత్యమైన పునాదులు లేవు కాబట్టి అవి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ఈయన దేవుడు కాదు అని భావించేసినారు. అర్థమవుతుందా? మనకు అర్థమైంది ఏమని, దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని అర్థమైంది. ఎందుకు ఆయన దేవుడు అన్నామంటే మనకు చాలా విషయాలు తెలుసు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి. అర్థమవుతుందా? రైట్. తర్వాత మూడో విషయం ఏంటంటే ఉద్దేశం కోసం అన్వేషిస్తున్నప్పుడు మన జర్నీ, మన యొక్క పరిశోధన దేవుని అడుగు ఆగింది కాబట్టి ఆ దేవుడితో సమాధానం కోసం అన్వేషించారంట. అంటే అర్థం తెలుసండి, దేవుడు నన్ను ఆయన బిడ్డగా ఎలా అంగీకరిస్తాడు? నా జీవితం దేవునికి దూరం అయ్యి పాడైపోయింది, అందుకని ఏం చేస్తారు తెలుసండి? తిరణాలు చేస్తారు. తిరణాలు చేసేప్పుడు ఏం చేస్తారు? బలి అర్పిస్తారు, నైవేద్యం సమర్పిస్తారు. ఎందుకు ఏం చేస్తారు తెలుసండి? పాపక్షమాపణ కోసం, దేవుడు అంగీకరించడం కోసం, శాంతింప చేయడం కోసం. సేమ్ కాన్సెప్ట్ బైబిల్లో కూడా జరిగింది అదే. దేవుణ్ణి మమ్మల్ని ఏం శిక్షించొద్దని చెప్పి శాంతింప చేయడం కోసం సంవత్సరంలో ఒకసారి అదిగో ఆ శీలోయముకి వెళ్ళి ఏం చేసేవాళ్ళు తెలుసా? బలి అర్పించేవాళ్ళు. బలి అర్పించడం ద్వారా దేవుడు వాళ్ళని శిక్షించడు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పాడు కాబట్టి అలాగే నమ్ముతూ వచ్చినారు. ఇప్పుడు దేవునితో సమాధాన పడడానికి చాలా మంది ఏం చేశారు తెలుసండి? ప్రతి మత గ్రంథం చెప్తున్న విషయం, మానవుడు పాపి కాబట్టి మానవుడు శిక్షించబడతాడు అని చెప్తుంది. ఒక్క బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మానవుడు పాపే, ఖచ్చితంగా శిక్షించబడతాడు, కానీ యేసుక్రీస్తుని నమ్మితే శిక్ష నుంచి తప్పించబడతాడని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రాబ్లం చెప్తుంది ప్రతి మత గ్రంథం, కానీ సొల్యూషన్ చెప్పేది ఒకే ఒక్క గ్రంథం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథం మాత్రమే. పరిష్కారం చూపేది బైబిల్ గ్రంథం మాత్రమే. ఇప్పుడు ఇంతకీ మానవుని యొక్క అన్వేషణకి దేవుడు ఇచ్చే సమాధానం చెప్పి నేను ముగిస్తా. ఫస్ట్లోనే మనం ఆ సమాధానం చూసేసినాం. ఏంటి? యోహాను సువార్త 15:11 వచ్చి ఏమన్నాడు? నా సంతోషం అన్నాడు. ప్రభువా నువ్వు దేంట్లో సంతోషిస్తావు అంటే సింపుల్, కొన్ని విషయాలు మీకు గుర్తు చేసి ముగించేస్తా. నా దగ్గరికి వస్తే సంతోషిస్తా, ప్రార్థనకి నాతో మాట్లాడుతుంటే సంతోషిస్తా. సింపుల్, మీకు అర్థం అవడం కోసం. అంటే ప్రార్థన చేసుకుంటే సంతోషిస్తా, నన్ను పొగడుతుంటే సంతోషిస్తా. అమ్మా నాన్నకి మనం బిర్యానీలు పెట్టి వాళ్ళని సంతోషపరచబడలే. నన్ను బాగా పెంచినావు మమ్మీ, నన్ను బాగా పెంచినావు డాడీ అని అన్నావు అనుకో,
అది చాలు వాళ్ళకి మంచి మంచి చీరలు ఎన్ని తెచ్చిబడలే, మంచి మంచి సౌకర్యాలు కల్పించబడలే. వాళ్ళ పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళని గౌరవిస్తే చాలు, అలాగే యేసు ప్రభుని పొగిడితే చాలు, ఇంకేం పడలే ఆయనకి. మన దగ్గర ఉన్నవి ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. అంటే పొగడం అంటే ఏంటి? ఆయన ఆరాధించడం, ఆయన దగ్గరికి రావడం, ఆయనకి ప్రార్థన చేసుకోవడం, ఆయన్ని ఆరాధించడం, చివరిగా ఆయన చెప్పిన మాట వినడం. అది దేవుడు సంతోషించే విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసండి? తల్లిదండ్రులు దేని బట్టి సంతోషిస్తారు? ఆడ మాత్రలు పెట్టిన వేసుకో అంటే సంతోషించరు. తెచ్చిన అన్నం తెచ్చిన వేసుకొని అంటే సంతోషించరు. దగ్గర కూర్చొని ట్యాబ్లెట్ ఇచ్చి వేసుకో అని చెప్తే సంతోషిస్తారు. ప్లేట్లో అన్నం వేసి తినుమా, ఇగో నీళ్లు తాగు అని చెప్తే సంతోషిస్తారు. ఏమర్థమైంది మీకు? యేసయ్య మనల్ని బట్టి ఎప్పుడు సంతోషిస్తే తెలుసా అండి? ఆయన మాట వింటే సంతోషిస్తాడు. అండ్ ఫైనల్లీ ఆయన మాట ప్రకారం బ్రతికితే సంతోషిస్తాడు. ఆయన చెప్పినట్లు వినడం మాత్రమే కాదు, ఆయన చెప్పినట్లు జీవిస్తే సంతోషిస్తాడు. ఒకే ఒక్క విషయాన్ని, ఈ అన్ని విషయాలు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, అన్ని కలిపి ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అంటే ఆయనను వెదకడములో సంతోషిస్తాడు. అంతే. ఏంటండి? ఆయనను వెదకడములో సంతోషిస్తాడు. పౌలు అన్నాడు కదా, ఆయన గురించి, ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవడంలో నాకున్నవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నా అని అన్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవడంలో నిజమైన సంతోషం ఉంది, ఆయనతో మాట్లాడడం నిజమైన సంతోషం ఉంది, ఆయన్ని ఆరాధించడం నిజమైన సంతోషం ఉంది, ఆయన సన్నిధికి వెళ్ళడం నిజమైన సంతోషం ఉంది, ఆయన వాక్యాన్ని వినడం నిజమైన సంతోషం ఉంది, ఆయన వాక్య ప్రకారం జీవించడంలో నిజమైన సంతోషం ఉంది. అందుకనే నేను చాలాసార్లు ఈ మాట మీకు గుర్తు చేసిన. ఏమని తెలుసా? హ్యాపీగా వాక్యం వినండి, హ్యాపీగా వాక్యాన్ని ధ్యానించండి, హ్యాపీగా వాక్యాన్ని చదవండి. బైబిల్ ఏమని తెలుసా అండి? తేనె కంటే జుంటే తేనె దారల కంటే మధురమైందయ్యా నీ వాక్యం అన్నది. అంటే తేనె కంటే తీయనైంది ఏమి లేదు, అంతకంటే తీయగుంటుందయ్యా నీ వాక్యం అన్నాడు. అంటే ఇంక ఎంత తీయగుంటుందో చెప్పలేక అంతకంటే తీయగుంటుందయ్యా నీ వాక్యం అని చెప్పేసినాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరింటికాడ చదువుతున్నప్పుడు మీ జీవితానికి ఒక క్లారిటీ వస్తుంది. నిజమైన ఆనందం ఎందులో దొరుకుతుందో మీకు ఒక స్పష్టత వస్తుంది. అనవసరమైన వాటి మీదకి మనం వెళ్ళి సమయాన్ని కేటాయించి, మీకు తెలుసా లైఫ్లో సాటిస్ఫాక్షన్ దొరకదు. ఏమా ఎలా ఉన్నామని చెప్పి గృహదర్శనాలకు వెళ్తే ఏ ఉండడం లేదు సార్ అంటారు చాలామంది. యేసయ్యను నమ్ముకోవడాన్ని బట్టి నేను తృప్తిగా ఉన్నయ్యా, యేసయ్యను నమ్ముకోవడాన్ని బట్టి నా జీవితంలో ఏమి లేకపోయినా చెట్టు కింద బ్రతుకుతున్నా సంతోషంగా ఉన్నానయ్యా, నా జీవితంలో సంతోషానికి కారణం నా ప్రభు నాకు దొరకడం, నా ప్రభుని నేను కలిగి ఉండడం అయ్యా, నేను పర్వాలే బాగానే ఉన్నా అని చెప్పరు. ఎందుకు వచ్చింది? వాళ్ళ సంతోషం యేసయ్యలో కాదు, వాళ్ళ సంతోషం వాటి మీద ఉంది. అందుకనే ఇది దొరకట్లే. అవి ఉంటున్నాయి, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నాయి. ప్రసంగ గ్రంథంలో ఉంటుంది ఈ మాట, రెక్కలు ఎగిరిపోతాయట. ఉండదని మీరే చెప్పినారు కాబట్టి సహోదరి సహోదరులారా, ఇది ప్రారంభ ప్రసంగం ధన్యతలకు సంబంధించి. నిజమైన ఆనంద జీవితం ఒక మనిషికి ఎలా దొరుకుతుంది అంటే, యేసు చెప్తూ వచ్చాడు, ఇదిగో వీళ్ళయ్య ధన్యులు, వీళ్ళయ్య ధన్యులు, వీళ్ళయ్య ధన్యులు అని చెప్తూ వచ్చాడు. వచ్చే వారం నుంచి మనం ఒక్కొక్క ధన్యత గురించి మనం ధ్యానం చేస్తూ ఆనంద జీవితాన్ని కలిగి ఉందుముగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు నువ్వు విన్న మాటలు